భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలంలోని వినోబానగర్ వద్ద సీతారామ ప్రాజెక్టు రాజీవ్ లింక్ కెనాల్ పనుల్లో నాణ్యతా లోపాలు బయటపడ్డాయి. సుమారు 100 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ కాలువ చిన్నపాటి నీటి ప్రవాహానికి దెబ్బతిని సైడ్ సిసి వాళ్లు కొట్టుకుపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రజాధనం వృధా అవుతున్నా అధికారులు స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడంపై రైతులు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నాణ్యతా ప్రమాణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. సంవత్సరం కూడా కాకతలకే ఇవాళ ఆ కెనాల్ సైడ్ వాళ్ళు పూర్తిగా ధ్వంసం అయిపోయి కొట్టపోయేటువంటి పరిస్థితి అవపడతా ఉంది. అది చూసినా గానీ మన ప్రత్యక్షంగా అవపడతా ఉంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ రైతులకి నీళ్లు అందించే దానికోసం నిర్మాణం చేపట్టిన కేవలం ఈ యొక్క ప్రాజెక్టు కేవలం కాంట్రాక్టుల కోసమే ఈ నిర్మాణాలు చేపట్టినట్టుగా అర్థమవుతా ఉంది. మరి రైతులకు అన్యాయం చేస్తూ ఒక పక్క భద్రాద్రి జిల్లాకు అన్యాయం చేస్తూనే శరవేగంగా కాలువ నిర్మాణాలు చేపట్టి ఈ డొల్లతనంగా కేవలం అసంపూర్తిగా లేదు నాణ్యత లోపించేటువంటి పద్ధతుల్లో ఈ సైడ్ వాళ్ళు నిర్మాణం జరిగింది. దీన్ని తక్షణమే ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలా, అవసరమైతే కాంట్రాక్టర్ మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి రాజీవ్ కెనాల్ నిర్మాణం చేసి సంవత్సరం కూడా కాకతలకే ఇవాళ ఆ కెనాల్ సైడ్ వాళ్ళు పూర్తిగా ధ్వంసం అయిపోయి కొట్టపోయేటువంటి పరిస్థితి అవపడతా ఉంది. అది చూసినా గానీ మన ప్రత్యక్షంగా అవపడతా ఉంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ రైతులకి నీళ్లు అందించే దానికోసం నిర్మాణం చేపట్టిన